స్వస్థతశాల ఇది నా యేసు నివసించశాల బెతెస్దా స్వస్థతశాల ఇది నా యేసు నివసించశాల ఆదరణ లేక అల్లాడిపోయే నెమ్మది లేక నలిగిపోయే వారికి ఆదరణశాల. దేవునికి మహిమ కలుగునుగాక. పరిశుద్ధ గ్రంథంలో నుండి సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు మనకిచ్చినటువంటి లేఖన భాగం చదువుకుందాం. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం. నా మందిరములో ఆహారముండునట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధులోనికి తీసుకుని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిళ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించదనని సైన్యములకు అధిపతిగా యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. సంవత్సరాలుగా ఈ చక్కని మాట తెలియజేస్తూ ఉన్నాడు. ఏమనంటే, నా మందిరపు నిధిలోనికి 10వ భాగమును తీసుకుని రండి. అది తెచ్చిన తర్వాత మీరు నన్ను శోధించిన ఎడలా ఆకాశపు వాకిలి విప్పి పట్టజాలనంతా మీకు ఇస్తాను అని దేవుడు సెలవిస్తున్నాడు. శోధించడం అంటే ఏం చేస్తాం? దేవుణ్ణి మనం నేను చెప్పినట్టు చేసి మీరు నన్ను శోధించిన ఎడల ఆకాశపు వాకిలి విప్పి పట్టజాలనంత ఇస్తాను అని దేవుడు అంటున్నాడు. ఇది మన తాత ముత్తాతల నుండి వింటున్నటువంటి మాట. అయితే కొంతమంది కొన్నిసార్లు ఏమనుకుంటుంటారంటే, అసలు దశమభాగం ఎందుకు ఇవ్వాలి? ఇవ్వాలా ఇవ్వకూడదా? ఇవ్వమంటున్నాడా వద్దంటున్నాడా దేవుడు? మనము చెప్పినట్టు వద్దు. దేవుని గ్రంథంలో దేవుడు ఏమి సెలవిచ్చినాడో అదే మనం చేయాలి. తర్వాత దశమభాగాన్ని అలా 2 భాగాలు చేయొచ్చా? దశమభాగం 2 భాగాలు చేసి ఈడ కొంచెం ఇద్దాం, ఆడ కొంచెం ఇద్దాం, ఆడ కొంచెం ఇద్దాం, ఇది మనం చేయొచ్చా? ఇక్కడ ఏమంటున్నాడు? నా మందిరములో ఆహారం ఉండునట్లు 10వ భాగమంతయు ఏం చేయాలంట? 10వ భాగమంతయు, అంతా 2 ముక్కలు చేయడానికి వీల్లేదు. 10వ భాగమంతయు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రావాలి. సరే, మంచిది. దశమభాగం 2 భాగాలు చేయటానికి లేదు, 3 భాగాలు చేయటానికి కూడా దేవుడు సెలవు ఇవ్వడం లేదు. సరే, దశమభాగము ఇవ్వాలని దేవుడు సెలవు ఇచ్చాడు. పాత నిబంధనలో ఆ మాట సెలవిచ్చాడు దేవుడు. క్రొత్త నిబంధనలో ఎక్కడ సెలవిచ్చాడని మరి కొంతమంది వాదమాడుతూ ఉంటారు. ఆ మాట కూడా చదువుకుందాం. క్రొత్త నిబంధనలో ఉన్న మాట మత్తయి సువార్త 23వ అధ్యాయం 23వ వచనంలో దేవుడు ఒక చక్కని మాట అక్కడ సెలవిస్తున్నాడు. చూడండి, మత్తయి సువార్త 23వ అధ్యాయం 23వ వచనం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టితిరి. వాటిని మానక వీటిని చేయవలసి ఉన్నది. ఇక్కడ దశమభాగం గురించి దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఏమిట్లో వాళ్ళు ఇస్తూ ఉన్నారంట? అమౌంట్లోనే కాక, ధాన్యంలోనే కాక, పుదీనాలో ఇస్తూ ఉన్నారంట, సోపులో ఇస్తూ ఉన్నారంట, జీలకర్రలో కూడా వారు 10వ వంతు చెల్లిస్తూ ఉన్నారంట. దేవుడు ఏమంటున్నాడు? 10వ వంతు చెల్లిస్తూ ఇంకేం చేయమంటున్నాడు? న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టద్దండి. ఇవి చేస్తూ మరలా అవి చేయాలి. దశమభాగం ఇస్తున్నాను కాబట్టి నేను న్యాయంగా నడుచుకోను. దేవునికి డబ్బులు ఇస్తే నేనేం చేసినా దేవుడు నన్ను క్షమిస్తాడు అనడానికి వీల్లేదు ప్రియులారా. ఏమంటున్నాడు? అది చెయ్యాలి. తర్వాత న్యాయమును, కనికరమును, విశ్వాసమును
విడిచిపెట్టకూడదని దేవుడు సెలవిస్తున్నాడు. ఇవి చేయాలి, అది కూడా చేయాలని క్రొత్త నిబంధనలో కూడా దేవుడు సెలవిస్తున్నాడు. అనగా పంట వస్తే మనం దేవునికి భాగం ఇవ్వాలి, మంచి మాట. ఒకవేళ పని చేస్తే పనిలో దశంభాగం ఇవ్వాలి. సరే, కొన్నిసార్లు మనం ఏమీ పని చేయం, మనకే రాబడి లేదు, దేవునికి అర్పణ ఇవ్వాలి. అలాంటప్పుడు ఏం జరుగుతుంటుంది అని అంటే, మరి కొంతమంది అనుకుంటారంట, ఇవి నేనేమన్నా కష్టపడి తెచ్చిన డబ్బా, కష్టపడి ఇచ్చింది కాదు కదా, ఇదిగో మా తాత ముత్తాతలు ఈ అమౌంట్ ఇచ్చారు, లేదంటే నా తల్లిదండ్రులు అమౌంట్ ఇచ్చారు, నా బంధువులు ఎవరో వచ్చి నాకు ఈ 100 రూపాయలు, 1000 రూపాయలు, 5000, 10,000 ఇచ్చారు, కాబట్టి వీటిల్లో నేను దేవునికి భాగం ఇవ్వాల్సిన అవసరం లేదు అని మనం కొన్నిసార్లు అనుకుంటూ ఉంటాం. అయితే నీ చేతిలో పడినటువంటి ప్రతి పైసాకు కూడా నువ్వు దేవునికి దశంభాగం ఇవ్వాల్సిందే, ఆ లెక్క ఆ ప్రకారం చేయాల్సిందే. అయితే విశ్వాసులు మాత్రమే ఇవ్వాలా, సేవకులు కూడా ఇవ్వాలా అని అంటే, సేవకులు మాత్రం దశంభాగం ఇవ్వాల్సిన అవసరం లేదని దేవుడు చెప్పలేదు ప్రియులారా. సేవకులు కూడా దేవునికి భాగం ఇవ్వాల్సిందే, విశ్వాసులు దేవునికి భాగం ఇవ్వాల్సిందే, అందరూ దేవునికి దశంభాగం చెల్లించాల్సిందే. సరే, దశంభాగం ఇస్తే సరిపోతుందా? ఇంకేం దేవునికి ఇవ్వాల్సిన అవసరం లేదా? దశంభాగం ఇస్తున్నాను కాబట్టి దేవునికి నా మీద ఎటువంటి కోపం కానీ, పాపం కానీ, శాపం కానీ నా మీద ఏం ఉండదు అని మనం అనుకుంటే మనము పొరపాటు అయినట్టే. గ్రంథంలో చూడండి, దేవునికి దశంభాగం ఇస్తే ఇంకో పని మనం చేయవలసి ఉన్నదంట. ఏంటంటే, సమయములో కూడా దేవునికి దశంభాగం ఇవ్వాలంట. రోజుకు ఎన్ని గంటలు చెప్పండి? ఒక రోజుకి ఎన్ని గంటలు? 24 గంటలు. 24 గంటల్లో ఎన్ని గంటలు దేవుని భాగం చెప్పండి? 2.5 గంట దేవుని సమయం. అది 24 గంటల్లో దశభాగం ఎంత? 20కి 2 గంటలు, తర్వాత 4 గంటలకి ½ అన్ అవర్. 2.5 గంట సమయాన్ని దేవునికి కేటాయించాలి, అనగా దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. సమయాన్ని కూడా దేవునికి దశంభాగముగా చెల్లించవలసినది. ఎంత టైం మన పని కోసం, మన భార్య కోసం, మన భర్త కోసం, మన పిల్లల కోసం, పొలం కోసం, విద్యాబుద్ధుల కోసం, ఉద్యోగం కోసం, లేక వ్యాపారం కోసం, మన సొంత పనుల కోసం మనం ఎంత టైం కేటాయిస్తున్నాం, దేవునికి ఎంత టైం కేటాయిస్తున్నాం, దీనిని కూడా దేవుడు లెక్క అడుగుతాడని గ్రంథంలో క్లియర్గా వ్రాయబడింది. సరే, దశభాగము ఇస్తే సరిపోతుంది అనుకోవడానికి వీలు లేకుండా భక్తులు ఏం చేశారో వాటిని మనం చేయాలని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. రెండవ మాట చదువుకుందాం. ఇప్పుడు మనం దశభాగం ఇవ్వాలా వద్దా అని డిసైడ్ అయినాం కదా. తప్పకుండా దేవునికి దశభాగం ఇవ్వాలి, అలాగే సమయం కూడా దేవునికి ఇవ్వాలి, ధాన్యములో ఇవ్వాలి, జీతములో ఇవ్వాలి, వ్యాపారంలో ఇవ్వాలి, తర్వాత నీ చేతులు ఉన్న ప్రతి పైసాకు దేవుని సొమ్ము దేవునికి చెల్లించాలి. మత్తయి సువార్త 13వ అధ్యాయం 3వ వచనం చదువుకుందాం. ఆయన వారిని చూచి చాలా సంగతులను ఉపమాన రీతిగా చెప్పెను. ఎట్లనగా, ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళెను. విత్తువాడు ఎక్కడికి బయలుదేరాడంట? విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళెను. విత్తేవాడు అంటే ఎవరు? విత్తనం వేసేటువంటి రైతు, లేకుంటే యజమాని, లేక వ్యవసాయకుడు అని మనం చెప్పుకోవచ్చు. విత్తువాడు విత్తనం వేయడానికి బయలుదేరాడంట. ఎక్కడికి బయలుదేరి ఉంటాడు చెప్పండి? పొలానికి బయలుదేరి ఉంటాడు. విత్తునప్పుడు ఆయన హృదయంలో కొన్ని ఆలోచనలు ఉంటాయంట. ఏమనంటే, అమ్మా ఈరోజు విత్తనం వేస్తూ ఉన్నాం, దేవుడు ఆ పంటని 100 ఆశీర్వదించేటట్టుగా ప్రార్థన చేయండి, పురుగు రాకుండా చాలినంత వర్షం కురిసేటట్టుగా, దీని వలన అయినటువంటి అప్పులన్నీ తీరిపోనట్లుగా దేవుడు ఆశీర్వదించేటట్టు ప్రార్థన చేయండి అని ఫోన్లు చేస్తూ ఉంటారు. విత్తునప్పుడు విత్తేటువంటి ఆ వ్యక్తి కూడా తన హృదయంలో ప్రార్థన చేసుకొని విత్తుతూ ఉన్నాడంట. ఆ విత్తనం విత్తేటప్పుడు విత్తనాన్ని పో అంటాడంట. విత్తనం మన చేతిలో ఉండి వెళ్ళిపోయినట్టే కదా.
విత్తనం వేసిన తర్వాత పంట వస్తుందో రాదో మనకు తెలియదు, అది పుచ్చిపోతుందో తెలియదు, ఎండిపోతుందో తెలియదు, మొలకొస్తుందో తెలియదు. కానీ మొత్తానికి విత్తనాన్ని ఏం చేస్తాం? భూమిలో వదిలేస్తున్నాం, మన దగ్గర నుండి వెళ్ళిపోతా ఉన్నది. ఆయన ఆ విత్తనాన్ని పో అంటాడంట. రెండవ మాట కూడా అంట, పోయిన తర్వాత అభివృద్ధి పొందు అంట. ఆ విత్తనాన్ని ఏమంట? వేసిన విత్తనం వేసినట్టే ఉంటే మనకు అభివృద్ధి వస్తుందా, పంట వస్తుందా? ఏం కావాలి? అది మనం వేసేది విత్తనమే ప్రియులారా. అది మొలక రావాలి, చెట్టు కావాలి, పూత రావాలి, పంట రావాలి, ఇవన్నీ జరగవలసి ఉన్నది. అవన్నీ కూడా ఎవరు చేసేది? దేవుడు చేస్తాడు. మనం మాత్రం విత్తనం మాత్రమే వేస్తాం. అందుకని ఆయన విత్తనాన్ని పో అంటున్నాడు. రెండవది అభివృద్ధి పొందు అంటున్నాడంట. మరలా తిరిగి రా అంటున్నాడంట. తిరిగి రమ్మంటున్నాడంట. ఏమొస్తుంది చెప్పండి? తిరిగి వచ్చేది ఏంటి? పంట వచ్చేది ఎవరికి వస్తుంది? రైతుకే కదా వచ్చేది, యజమానికే కదా వచ్చేది. ఈలాగున తన హృదయంలో ఆయన ఈ మాట అనుకొని విత్తనాన్ని పో అంటున్నాడంట. మరలా అభివృద్ధి పొందు అంటున్నాడంట. మూడవది తిరిగి రా అని అంటున్నాడంట. అనగా గో అంటున్నాడు, తర్వాత గ్రో అంటున్నాడు, అనగా అభివృద్ధి పొందమంటున్నాడు. తర్వాత కమ్ బ్యాక్, ఆ విత్తనం మరలా తిరిగి నాకు రావాలి. విత్తనం ఎత్తుతున్నటువంటి ఆ రైతు గో అంటున్నాడు, గ్రో అంటున్నాడు, తర్వాత కమ్ బ్యాక్ అని అంటున్నాడు. ఇప్పుడు సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు మనకిచ్చేటువంటి మాట మత్తయి సువార్త 13వ అధ్యాయం 23వ వచనంలో చక్కని మాట అక్కడ వ్రాయబడి ఉన్నది. మత్తయి సువార్త 13వ అధ్యాయం 23వ వచనం. ఆయన మరి ఒక ఉపమానం వారితో చెప్పెను. ఏమనగా, పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనము విత్తిన ఒక మనుష్యుని పోలి ఉన్నది. పరలోక రాజ్యము దేనిని పోలి ఉన్నదంట? ఒక మనుష్యుడు తన పొలములో మంచి విత్తనం విత్తినటువంటి వ్యక్తిని పోలి ఉన్నదని ఆయన సెలవిస్తున్నట. విత్తిన తర్వాత 23వ వచనంలో 24 మనం చదువుకున్నాం. 23 చూడండి. మంచి నేలను విత్తబడిన వాడు వాక్యము విని గ్రహించువాడు. మత్తయి సువార్త 13:23లో ఈ మాటలు. గ్రహించువాడు అట్టివారు సఫలులై ఒకడు 100 అంతలుగాను, ఒకడు 60 అంతలుగాను, మరి ఒకడు 30 అంతలుగాను ఫలించునను. మంచి నేలను విత్తబడినటువంటి విత్తనాన్ని దేనికి పోలుస్తూ ఉన్నాడు దేవుడు అనంటే, దేవుని సన్నిధిలో వాక్యం విత్తబడతా ఉంటే దేవుని యొక్క వాక్యము విత్తనానికి సాదృశ్యం. దేవుని యొక్క వాక్యము మీ హృదయంలో పడతా ఉంది. పై మాటలు మనం చదువుకుంటే ఎక్కడి నుండి? 16 నుండి, మత్తయి సువార్త 13:16 నుండి 23 వరకు చదువుకుంటే అక్కడ కొన్ని మాటలు వ్రాయబడినది. ఒక విత్తనమేమో త్రోవ పక్కల పడిందంట, ఇంకొక విత్తనం మునల పొదలో పడిందంట, ఇంకొక విత్తనం రాతి నేలలో పడిందంట, ఇంకొక విత్తనం మంచి నేలలో పడిందంట. దేవుడు అంటూ ఉన్నాడు, నేను మీకు వాక్యాన్ని విత్తుతూ ఉండగా మీ హృదయం, ఒకరి హృదయం ఏమో రాతి నేల వలె ఉన్నది, ఇంకొకరి హృదయం ఏమో ముళ్ళ కప్ప వలె ఉన్నది, ఇంకొకరి హృదయం ఏమో త్రోవ పక్కన పడినటువంటి విత్తనం వలె ఉన్నది, ఇంకొకరి హృదయం ఏమో మంచి నేలను విత్తబడిన విత్తనం వలె ఉన్నది. మంచి నేలను విత్తబడినటువంటి విత్తనం ఏమవుతుందంట? 30 అంతలుగా, 60 అంతలుగా, 100 అంతలుగా ఆ విత్తనం ఫలిస్తూ ఉందంట. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించాల్సిన సర్వసత్యం ఏంటంటే, ఇప్పుడు మనం విత్తనం వేసిన తర్వాత విత్తనం వేసిన ప్రతి వారికి దేని మీద మనసు ఉంటుంది చెప్పండి? పొలంలో పంట వేసిన తర్వాత పొలం వర్షం వస్తే మొలకొచ్చిందేమో, అట్లుందేమో, ఇట్లుందేమో అని ఆ విత్తనం మీదే ఆ రైతుకు, ఆ యజమానికి ఆ పొలం మీదే దృష్టి ఉంటుంది. అలాగున దేవుని సన్నిధిలో దేవుని యొక్క వాక్యం విత్తబడిన తర్వాత దేవుడు కూడా ఎవరెవరి హృదయంలో విత్తనాలు పడ్డాయో వీరు ఎట్లా ఫలిస్తారో అని దేవుని యొక్క దృష్టి కూడా మన హృదయం అనేటువంటి పొలం మీద దేవుని దృష్టి ఉన్నదంట. ఇప్పుడు విత్తనం వేయడము దేనికి సాదృశ్యం అంటే, దేవునికి మనం దశభాగం వేయడం విత్తనం వేయడం. విత్తనం వేసిన తర్వాత ఏమొస్తుందని చెప్పుకున్నాం? పంట రావాలి కదా. విత్తనం వేస్తే దేవునికి దశభాగం ఇచ్చిన తర్వాత, ప్రభువా
నువ్వు చెప్పినట్టుగా నేను దశంభాగం ఇచ్చానయ్యా, నమ్మకంగా ఇచ్చాను, నువ్వు నాకు ఇస్తావన్న విశ్వాసంతో ఇచ్చానయ్యా. నా మందిరంలో ఆహారం ఉండనట్లుగా 10వ భాగం అంతా తీసుకుని రండి అని ఆజ్ఞాపించావు కదా, ఆ ప్రకారమే చేశానయ్యా. ఆకాశపు ఆకలి విప్పయ్యా, పట్టజాలనంత దీవెన నాకు అనుగ్రహించయ్యా అని దేవుని సన్నిధిలో భక్తులు ప్రార్థన చేస్తూ ఉంటారు. ఈలాగున ఒకానొక సహోదరి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ, ప్రభువా నీ మాట ప్రకారం ఇచ్చానయ్యా, నువ్వు మాట తప్పని దేవుడవు, మంచి దేవుడవు, గొప్ప దేవుడవు, కాబట్టి తప్పకుండా నీవు నా కృప చూపిస్తావని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉందంట. ప్రార్థన చేస్తూ ఉంటే సడన్గా ఆ కుమార్తె దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ, నీకు దశభాగం ఇచ్చినా కూడా నా ఇంట్లో ఏందయ్యా ఇంత దరిద్రం ఉంది, తినడానికి తిండి లేదు, కట్టుకోవడానికి బట్టలు లేవు, పిల్లలకి ఫీజులు కట్టడానికి లేదు, వారి అవసరతలు తీర్చడానికి లేదు, ఏంటి దరిద్రము అని ఆ కుమార్తె దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ దేవుణ్ణి కొనియాడుతూ ఉందంట. దేవా నిశ్చయముగా నీవు నాకు సహాయం చేస్తావయ్యా, నువ్వు మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు, మంచి దేవుడు అయ్యా అని ప్రార్థన చేస్తూ ఉందంట. ఇలాగ ప్రార్థన చేసుకొని దేవుని దగ్గర ఏడ్చి కన్నీళ్ళు కార్చి ఏడ్చి అలాగే రాత్రి నిద్రపోయిందంట ఆ కుమార్తె. నిద్రపోయిన తర్వాత తెల్లవారిన తర్వాత నిద్రలేసి తనకున్నటువంటి అప్పులు, కొరతలు, ఇంట్లో పిల్లలకు కావాల్సినటువంటి అమౌంట్, వీటన్నిటి గురించి ఆలోచన చేసుకుంటూ ఉన్నదంట. సడన్గా ఆ కుమార్తె ఒకసారి ఆమె సెల్ వైపు చూస్తే ఆమె అకౌంట్లోకి 20,000 అమౌంట్ వచ్చిందంట. ఎవరేశారబ్బా నాకు ఈ 20,000 అమౌంట్? రాత్రి అయితే దేవుని దగ్గర ఏడ్చాను నేను, ఈ 20,000 అమౌంట్ ఎవరేశారని ఆమె ఆలోచన చేసుకుంటా ఉందంట మనసులో. వెంటనే ఉదయాన్నే ఫోన్ వచ్చిందంట. ఫోన్ వచ్చి వాళ్ళ బంధువుల్లో ఒక ఆమె ఈమెతో గొడవపడి, ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో, ఏం చేసుకుంటావో చేసుకో, నీకు కట్టవలసినటువంటి 20,000 ఇచ్చే ప్రసక్తే లేదు, ఏం చేసుకుంటావో చేసుకో అని చెప్పిందంట. చెప్తే ఇంకా ఆమె దాని గురించి, దేవా నువ్వే నాకు న్యాయం తీరుస్తావయ్యా అనుకొని ఆమెతో గొడవపడడం మానేసిందంట. సడన్గా ఆమె ఫోన్ చేసిందంట. ఉదయాన్నే ఫోన్ చేసి, మా నీకు 20,000 అమౌంట్ ఇవ్వాలి కదా, అందుకని చాలా కాలముగా అమౌంట్ ఇవ్వకుండా ఇవ్వనని కూడా నేను చాలా ఇబ్బంది పెట్టి నా మాటలు కూడా అన్నాను. రాత్రంతా ఎందుకో నాకు మనశ్శాంతి లేకుండా అయిపోయింది. నీకు ఇవ్వాల్సినటువంటి ఆ 20,000 అమౌంట్ ఇవ్వనందుకే నాకు అన్ని చిక్కు సమస్యలు వస్తున్నట్టుగా, నీకు అన్యాయం చేస్తున్నందుకు దేవుడు నాకు అన్యాయం చేస్తున్నట్టుగా అనిపించింది, అందుకని రాత్రి నీ అమౌంట్ వేసేసాను అని ఆమె ఉదయాన్నే ఫోన్ చేసిందంట. దేవునికి స్తోత్రములు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు ఇలాంటి మొండికి పడినటువంటి వ్యక్తుల దగ్గర నుండి కూడా, దౌర్జన్యపరుల దగ్గర నుండి కూడా, అన్యాయస్తుల దగ్గర నుండి కూడా దేవుడు లాగి తన ప్రియబిడ్డలను సంతోషపరుస్తాడు. ఈలాగున విత్తనం వేసాము. ఇప్పుడు మనం దేవునికి దశభాగం వేయడం ఏంటంటే విత్తనం వేయడం. విత్తనం వేసిన తర్వాత మన పంటకు విత్తనం వేస్తే పంట పండి కోతకు వచ్చినప్పుడు ఆ ధాన్యాన్ని మనం ఇంటికి తెచ్చుకొని సంతోషంగా, దేవా ఈ సంవత్సరం చాలా పంట ఇచ్చావయ్యా, నిజంగా నీ దయ, నీ కనికరమే అని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, పంటలో మనకు ఎన్ని సంచులు వచ్చుంటే వాటిలో కూడా దేవుని భాగం ఇచ్చి దేవుణ్ణి మహింపరుస్తూ ఉంటాం. ఈలాగున భూమి పంట విత్తనం వేస్తే పంట పండినప్పుడు దేవుని సన్నిధికి ధాన్యము తెచ్చినట్టుగా దేవునికి దశభాగం ఇస్తే కూడా పంట వస్తుంది. ప్రియులారా, దేవునికి దశభాగం ఇవ్వడము విత్తనము వేయడం. ఆ విత్తనం వేసిన తర్వాత, నేను దేవునికి విత్తనం వేశాను, దేవునికి భాగం ఇచ్చాను. ఒక విత్తనం వేస్తే ఎన్ని వస్తాయని చెప్పుకున్నా? మొక్కజొన్నలే ఉన్నాయి, ఒక విత్తనం వేస్తాం, ఎంత వస్తాయి చెప్పండి? ఒక విత్తనానికి ఒక చెట్టుకి ఎన్ని కంకులు వస్తాయి కనీసం అంటే? 2 కానీ 3 కానీ. ఆ 3 కంకులకు ఎన్ని విత్తనాలు ఉంటాయి?
చాలా విత్తనాలు ఉంటాయి కదా, వేసింది ఒకటే. కానీ దేవునికి అర్పణ ఇచ్చినప్పుడు మనం విత్తనం వేయడం, ఈ విత్తనము భూమి పంట సపరేట్ ప్రియులారా. భూమి పంట మనం విత్తనం వేస్తాం, అది పంట వస్తుంది. కానీ దేవునికి ఇవ్వడము దైవ సంబంధమైనటువంటి విత్తనం వేసి, దేవుడు సెలవిచ్చాడు కదా, నా మందిరంలో ఆహారముడునట్లు తీసుకుని రండి, నేను ఆకాశపు వాకిలి విప్పుతానని. ఈ విత్తనం మనం వేస్తే, దేవునికి అర్పణ ఇస్తే, ఆకాశపు వాకిలి విప్పి దేవుడు ఈ విత్తనానికి పంట ఇస్తాడంట. దేవుడు ఇస్తే పంట ఎట్లుంటుంది చెప్పండి? ఎట్లుంటుంది ఆ పంట? అది వర్ణనాతీతం. దేవుడిచ్చేటువంటి పంట వర్ణనాతీతం. దేవుడిచ్చేటువంటి పంట నువ్వు లెక్క పెట్టలేవంతే, కొలవలేనంత, లెక్క పెట్టడానికి వీలుగానంత దేవుడు ఇస్తాడు. దానికి ఒక మాట మీకు పరిశుద్ధ గ్రంథంలో నుండి చక్కని మాట చూపిస్తాను. చూడండి ప్రియులారా, ఆదికాండం 26వ అధ్యాయం 12వ వచనంలో ఇస్సాకు అక్కడ పంట పండించినట్టు వ్రాయబడింది. ఆ పంటలో దేవుడు ఎంత ఇచ్చాడంటే ఆయనకు 100 పంట ఇచ్చినట్టు వ్రాయబడింది. ఆయన 100 పంట పండించేసరికి శత్రువులైనటువంటి ఫిలిస్తీన్లందరూ అక్కడికి వెళ్ళారంట. అయ్యా, నీతో నీ దేవుడు ఉన్నాడని మాకు అర్థమైపోయింది, దేవుడు నీకు తోడై ఉన్నాడని మాకు అర్థమైపోయింది, దేవుడు నీకు తోడై ఉన్నాడు కనుకనే గొప్ప పంటను చూస్తూ ఉన్నావు అని ఆయనతో సమాధానపడడానికి వారు వచ్చారంట. అనగా కానుక ఇవ్వడము, విత్తనం వేయడం. విత్తనం వేసిన తర్వాత దేవుడు తప్పకుండా నీకు పంట కోసుకునేంత, భూమిలో విత్తనం వేస్తే పంట ఎలా కోస్తావో దేవునికి అర్పణిస్తే కూడా తప్పకుండా పంట కోసేటట్టుగా దేవుడు విస్తారమైన దీవెన నీకు ఇస్తాడు. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 24వ వచనాన్ని చదువుకుందాం. వెదజల్లి అభివృద్ధి పొందిన వారు కలరు, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చువారు కలరు. దేవునికి ఇచ్చేటప్పుడు వెదజల్లి ఇచ్చేవారముగా ఉండాలంట, బిగపట్టుకొని ఇచ్చేవారంగా మనం ఉండకూడదంట. నువ్వెంత బిగపడతావో నీకు వచ్చేటువంటి పంట అంత తక్కువ అయిపోతుంది, దేవుడిచ్చేటువంటి పంట అంత తక్కువ అయిపోతుంది. అంటూ ఇంకేమంటున్నాడు అక్కడ? తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చిన వారు కలరు. ఇవ్వాల్సిన దానికన్నా తక్కువ ఇచ్చి ఏమైపోతున్నారంట? దరిద్రత వారిని వెంటాడుతూ ఉందంట. అలాగ వారు దరిద్రులైపోతూ ఉన్నారంట. దేవునికి ఇవ్వడానికి ఎన్నో ప్లాన్లేసి వచ్చింది పంట ఇంతే, కానీ దాంట్లో నాకు ఖర్చులన్నీ పోయాయి, ఇంత ఖర్చులు అయ్యాయి, ఇంత అమౌంట్ ఖర్చు అయిపోయింది, ఇంత జీతం వచ్చింది, ఇంత కట్టింగ్ అయిపోయింది, ఇంత వాళ్ళు పట్టుకున్నారు, అది పట్టుకున్నారు, ఇది పట్టుకున్నారని ఎంత వారి చేతిలోకి వస్తుందో చేతిలోకి వచ్చిన దానికే దశంభాగం ఇస్తుంటారు. అది కాదు రూలు. ఏమంటున్నాడు ఇక్కడ మనం చదువుకున్న భాగంలో? నీ రాబడి అంతటిలో దేవునికి భాగం ఇవ్వాలి. రాబడి ఎంత నీకు రాబడి వచ్చింది, ఎంత వచ్చిందో దాని అంతట్లో భాగం ఇవ్వాలి. నీ ఖర్చులన్నీ పోయి చేతికి వచ్చిన దానికి కాదు ఇవ్వాల్సింది. అలాగూ చేసి లేమికి, దరిద్రతకు, నష్టానికి వచ్చిన వారు చాలామంది ఉన్నారని దేవుడు తెలియజేస్తున్నాడు. కానీ దేవుడు సెలవిచ్చిన మాటకు విశ్వాసముతో తల వంచి విత్తనం వేసి దేవుని నుండి అధికమైన దీవెనలు, ఆశీర్వాదములు మనం పొందాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అలాంటి కృపా భాగ్యం సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు సర్వ సమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.